ఎప్పటికీ ఒకేలాగా కంకి గింజలను ఉడకబెట్టుకోవడం ఫ్రై చేసుకోవడం కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటి కోసం ముందుగా కంకులను ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. ఇలా చాకుతో కట్ చేసుకుంటేనే అందులో వాటర్ లాగా వచ్చి మనం అన్ని వేసుకొని కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. నేనైతే వీటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మెత్తగా కాకుండా లైట్ గా దంచిన పచ్చి పల్లీల పొడి వేసాను. అలాగే కొంచెం బియ్య పిండి, కొంచెం శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా ముద్దకు వస్తలేదా అని చూసుకోవాలి. అలా రాకపోతే ఇంకొంచెం బియ్య పిండి, ఇంకొంచెం శనగపిండి మనం యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ రావట్లేదు అనిపించింది, అందుకే నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి నేను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టాను. వాళ్ళు ఈవినింగ్ రాగానే ఇక ఫ్రెష్ అయ్యి బాగున్నాయి మమ్మీ అని తినేసారు. నాకు కూడా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటికీ ఒకేలాగా కాకుండా డిఫరెంట్ గా బాగున్నాయి. ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతసేపు చూసారు కదా, ఒక లైక్ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.